ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభ వార్డు సభని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇవాళ మన వార్డు ఆఫీసర్ గారు ఏదైతే లిస్టు చెప్పిండ్రో మన ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికీ 221 ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే మొన్న సర్వే చేసి వాళ్ళందరికీ లబ్ధి చేకూరుతుందని మన సూర్యాపేట మాజీ మంత్రివర్యులు టైగర్ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు సూర్యాపేట ఇన్ఛార్జ్ వారి ఆధ్వర్యంలో అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు చేకూరుతాయి. మన వార్డులో 52 రేషన్ కార్డులు కూడా వచ్చాయి. అలాగే ఏదైతే కొత్తగా అప్లై చేసుకోవాలో వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎవరు కూడా రాలేదని చింతించొద్దు. ఖచ్చితంగా అందరికీ రావాలని చెప్పి మన ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26వ తేదీలో మనకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయించడం, ఎన్ని లిస్ట్ అయితే వస్తుందో విడతల వారీగా వాళ్ళకి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వారీగా అందరికీ అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు వస్తాయి. ఈ యొక్క పథకాలన్నీ అర్హులకు ఖచ్చితంగా చేకూరుతాయని చెప్పి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని అర్హులందరికీ మన సూర్యాపేటలో ఉన్న 48 వార్డులో మన సూర్యాపేట నియోజకవర్గంలో అందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ చేకూరుతాయి. ఎవరన్నా ఇంకా అప్లై చేయని వాళ్ళు ఉంటే కూడా మనం కొత్తగా అప్లై చేసుకోవచ్చు. అందరూ ఈ యొక్క పథకాలందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. నాకు ఈ యొక్క అవకాశం కమిషనర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవ కౌన్సిలర్ గారు, తర్వాత వేదిక ప్రముఖులు, పూర్వ ప్రముఖులు, లబ్ధిదారులు, తర్వాత విలేకరులకి అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అంటాం, ముఖ్యమైనటువంటి పథకాలు. అది రైతు భరోసా, రెండోది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు కూలీలకు ఇచ్చేటటువంటి 12,000 రూపాయలు, రైతులకు ఇచ్చేదేమో రైతు భరోసా, తర్వాత రేషన్ కార్డులు, తర్వాత 4వది ఇందిరమ్మ ఇండ్లు. ఈ 4 పథకాలను రేపు 26 జనవరిలో మనకు లాంచ్ చేయబోతున్నారు. దానిలో భాగంగా ఈ పథకాలకి అర్హులైనటువంటి వారి జాబితాలని ఇక్కడ వార్డు సభల్లో ప్రదర్శించి దాంట్లో ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్టయితే, అంటే అనర్హులు ఎవరైనా అందులో ఉన్నట్టయితే మీరు వాళ్ళని పలానా వాళ్ళు ఎలిజిబుల్ కాదు సార్, వీళ్ళకు ఏంటిది, వీళ్ళు ఏపీఎల్ ఎబో పావర్టీ లైన్, అంటే బాగా డబ్బున్నటువంటి వాళ్ళు, వీళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉన్నాయి, వీళ్ళకి రేషన్ కార్డులు ఉన్నాయి, మళ్ళీ వచ్చినాయి ఉంటే అటువంటి అబ్జెక్షన్స్ ఉంటే ఇక్కడ తెలియజేసినట్టయితే మనం వాటిని ఈ జాబితాలో నుంచి తొలగించి అర్హులైనటువంటి లబ్ధిదారులకు మాత్రమే మనం ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డులు కానివ్వండి ఇస్తాం. సో రెండోది ఏంటిదంటే ప్రభుత్వం ఈ పథకం ఇప్పుడే ప్రారంభించింది కదా, ఇప్పుడే ఇది ఫస్ట్ విడత మాత్రమే, ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ఇంకా ఈ ప్రభుత్వం ఉన్నంతసేపు. సో మనకు మొదటి దీంతో క్లోజ్ అవుతుంది అనేటటువంటి ఏంటిది ఉద్దేశం అవసరం లేదు. దీనిలో భాగంగా ఇప్పుడు మనకు రేషన్ కార్డులకు అర్హులైనటువంటి జాబితా 3 జాబితాలు ఎన్ని చెప్పు నెంబర్ 52. అయితే మొన్న ఒక 52 మందికి సంబంధించినటువంటి రేషన్ కార్డుల జాబితా వచ్చింది. దాన్ని మన ఆఫీసర్లు ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళని వెరిఫై చేసిరు. అందులో ఎలిజిబుల్ ఎవరు, తర్వాత అర్హులు కాని వారు ఎవరు అనేటటువంటి వాళ్ళకి ఐడియా ఉంది. దాంతోపాటు మీరందరూ కూడా తహసీల్దార్ ఆఫీసులలో మాకు కొత్త రేషన్ కార్డు కావాలి, లేకపోతే మా ఫ్యామిలీలో కొత్త వాళ్ళని యాడ్ చేయాలి, లేకపోతే మా ఫ్యామిలీని మ్యారేజ్ అయ్యి మా ఫ్యామిలీని స్ప్లిట్ చేసుకుంటాం, తర్వాత కొంతమంది తొలగించాలి అనేటటువంటివి మీరు ఏంటి మీ సేవా సెంటర్లో కానివ్వండి, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ అప్లై చేసుకోరు రేషన్ కార్డులకు సంబంధించి. సో ఆ జాబితా కూడా మాకు ఇప్పుడు అందజేయడం జరిగింది. అది తర్వాత మీరు ప్రజాపాలనలో కూడా మీరు రేషన్ కార్డు కావాలని అప్లై చేసుకోరు, ఆ జాబితా కూడా ఇప్పుడు మన దగ్గర ఉంది. సో మొదటి జాబితానేమో వెరిఫికేషన్ అయిపోయింది. రెండవ జాబితాలో ఉన్నటువంటి ఎంత 266 మంది రెండవ జాబితాలో తహసీల్దార్ ఆఫీసులో మీరు అప్లై చేసుకున్నటువంటి. మూడవ జాబితాలో 94 మంది ప్రజాపాలనలో రేషన్ కార్డు కావాలని అప్లై చేసుకోరు. సో ఈ రెండవ జాబితా, మూడవ జాబితాను కూడా ఇప్పుడు ఈ రోజు నుంచి పరిశీలించి దాంట్లో కూడా అర్హులైన వారిని మొదటి జాబితాలతో కలిపి 1, 2, 3 జాబితాలలో అర్హులైన వారిని రేపు 26వ తారీఖు నాడు మన ప్రభుత్వము విడతల వారి, అంటే అందరికి ఒకటేసారి ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి మొదటి దశలో 26వ తారీఖు నాడు కొంతమందికి రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఈ మూడింటిలో కూడా ఒకవేళ పేర్లు రాలేదనుకుంటే ఇప్పుడు మీరు ఇక్కడ హెల్ప్ డెస్క్ పెట్టుకున్నాము, ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మనకు మీ సేవా సెంటర్లు కూడా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మనకు ప్రజాపాలన సేవా కేంద్రం అని చెప్పి మన మున్సిపాలిటీలో నడుస్తుంది, మండల ఆఫీసులలో నడుస్తుంది, అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. కొత్తగా నెక్స్ట్ ఫేజ్లో వాళ్ళు అర్హులవుతారు. సో ఇది రేషన్ కార్డులకు సంబంధించి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా
మనకు మన ఆర్పీలు వచ్చి మీ ఇంటింటికి వచ్చి ఫోటోలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఎంతమంది అట్లా. సో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కూడా 2 రకాల జాబితాలు ఇక్కడ వెళ్ళి చదవడం జరిగింది. ఒక జాబితానేమో మీకు స్థలం ఉన్నది, పక్కా ఇల్లు లేదు. సో అదొక జాబితా. అట్లా ఉన్న వాళ్ళు 62 మంది ఏమున్నారు, 64 మంది అట్లా ఉన్నవాళ్ళు. స్థలం ఉంది వీళ్ళకి, పక్కా ఇల్లు లేదు. అయితే స్థలము లేదు, పక్కా ఇల్లు కూడా 2 లేవు. వీళ్ళకి ప్రభుత్వమే ఇప్పుడు 2 సమకూర్చాల్సినటువంటి బాధ్యత ఉంది. అటువంటి వాళ్ళు 321 మంది అర్హులై ఉన్నారు ఇక్కడ. వీళ్ళలో ఎవరైనా ఒకవేళ ఇనెలిజిబుల్ ఉంటే మీరు చెప్తే మనం నోట్ చేసుకొని వాళ్ళని వెరిఫై చేసి వాళ్ళని ఇందులోంచి తొలగించడం జరుగుతుంది. సో ఈ 2 జాబితాల నుంచి రేపు 26వ తారీఖు నాడు ప్రభుత్వము మొదటి ఫేజ్లో మరి ఎన్ని ఇళ్ళని వస్తుంది అనేది మనకు వస్తుంది, ప్రభుత్వం ప్రకటిస్తుంది. మిగిలిపోయిన వాళ్ళని 2వ జాబితా 3వ జాబితాలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 321, 64, 385 మంది ఇక్కడ మనకు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అర్హులైనటువంటి వారి జాబితా ఉంది అనమాట. ఇందులో పేర్లు అయినటువంటి వాళ్ళు ఉంటే కొత్తగా అప్లై దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఇది దీనికి సంబంధించి మన వార్డు సభ నిర్వహించడం దేనికోసం అంటే ఇప్పుడు ఇందులో ఎలిజిబుల్ అయినటువంటి వారి లిస్ట్ ఉంది. దీంట్లో ఎవరైనా అర్హులు కాని వారు ఉంటే మీరు తెలియజేస్తే అబ్జెక్షన్స్ అవి ఇక్కడ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇందులో పేర్లు రాని వారు ఉంటే కొత్తగా అప్లికేషన్లు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ చేసి చూడు. అన్ని ఉన్నవాళ్ళే నీ పేరు ఉందా లేదు?